అందరికీ నమస్కారం. బీఆర్కే భక్తి టీవీకి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు. వారితో పాటు మాట్లాడతాం. వారిని అడిగి జూన్ మాసంలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, కుంభరాశి వారికి జూన్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందంటారు గురుగారు? చాలా మంచి విషయం అడిగారండి. కుంభరాశి వారికి ఈ యొక్క జ్యేష్ఠ మాసం జూన్ నెలలో అనేక విధాలు కూడా కలిసి వచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. కుంభరాశి వారికి ఏలేనాటి శని జరుగుతున్నప్పటికీ అలాగే గురుగారు, కొన్ని విషయాలలో కొంత అనుకూలం లేకపోయినప్పటికీ కూడా ఈ మాసంలో మాత్రం విశేషమైనటువంటి అనుకూల వాతావరణం ఉంది. అంటే యోగ కాలం అని చెప్పాలి. అలాగే ప్రశాంతంగా ఎటువంటి వ్యాపారమైనా కూడా చేసుకోవచ్చు. చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారమా అని ఆలోచించకుండా ఎవరికి తగినట్టుగా ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఎటువంటి వ్యాపారాన్నైనా మొదలు పెట్టుకోవచ్చు. చక్కగా కలిసి వస్తుంది. అయితే ద్వితీయార్థం ప్రథమార్థం ద్వితీయార్థం అని ఏం లేదు. ఈ మాసం అంతా కూడా ఎప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు. కుంభరాశి వాళ్ళకి బాగా కలిసే వస్తుంది. అలాగే ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది గురుగారు? ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొంత ఇబ్బందులు ఉన్నాయండి. ఎందుకంటే ఏలేనాటి శని జరుగుతున్నప్పుడు ఆయనను పట్టుకోవడం, ఆయనను గ్రహించడం, ఆయన యొక్క నాడిని మనము అర్థం చేసుకోవడం సాధ్యం కాని పని. కొన్ని విషయాలలో ఆర్థికంగా యోగాన్ని ఇచ్చాడా, ఆరోగ్యంగా పట్టుకుంటాడు. ఇలా ఒక్కొక్క విధమైనటువంటి అనేక రూపాలలో ఆయన ఆటంకం కలగచేస్తూనే ఉంటాడు. దాన్నే అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, ఏలేనాటి శని కానీ ప్రభావము. ఆర్థికంగా మంచి యోగాన్ని ఇస్తున్నాడు, బాగా ప్రతిరోజు దినదినము అభివృద్ధి చెందుతున్నారు అంటే కూడా ఏకంగా ఆర్థికంగా ఎంత యోగాన్ని ఇస్తాడో ఒకేసారి ప్రాణాన్ని కూడా తీసే అంతటి ఉంటుందన్నమాట. అక్కడ మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆర్థిక పరంగా బాగున్నాము, అభివృద్ధి చెందుతున్నాము, ఏది పట్టుకున్నా బంగారంలా ఉంది, కలిసి వస్తుంది అని చెప్పేసి మనము నెగ్లెక్ట్ చేయకూడదు. ఆరోగ్యపరంగా అప్పుడే మనము జాగ్రత్త పడాలి. అలాగే గురుగారు, ఆర్థిక పరంగా ఎప్పుడైతే మనం బాగుంటున్నామో అప్పుడే జాగ్రత్త పడి మనము దానికి సంబంధించినటువంటి పరిష్కారం. ఎందుకంటే పరిష్కారం ఇదేమిటి, మన బ్రాహ్మణుల కోసం ఏమైనా చెప్తున్నారు అనుకోకూడదు. వాళ్ళ గురించి, ఎవరి గురించి, వాళ్ళు బాగుండడం కోసం, వాళ్ళు క్షేమంగా ఉండడం కోసం, వాళ్ళు సౌఖ్యంగా ఉండడం కోసం, కష్టాలు నష్టాలు పాలు కాకుండా సుఖంగా సంతోషంగా జీవించడం కోసం, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పవిత్రం చేసుకోవడం కోసం వాళ్ళు పరిహారం చేసుకున్నట్టయితే కష్టాలలో కూడా సుఖంగా జీవించవచ్చు. అలాగే గురుగారు, విదేశీ పర్యటనలకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకు విదేశీ అనుయోగం అనేది ఏలేనాటి శని ప్రభావం జరుగుతుంది కాబట్టి ఈజీగా జరుగుతుంది విదేశీ అనుయోగం. ఇంకా కూడా చెప్పాలంటే ఈ మాసంలో బాగా అనుకూలంగా ఉందన్నమాట. అలాగే విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసేవాళ్ళు ఈ మాసంలో ప్రయత్నం చేస్తే 1000% జరిగే తీరుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళే తీరుతారు. ఈ మాసం ప్రయత్నం చేసిన దానివల్ల అక్కడ కూడా వెళ్ళి స్థిరపడగలుగుతారు. అలాగే అక్కడ ప్రశాంతంగా వాళ్ళు రాణించగలుగుతారు కూడాను. అలాగే వివాహ ప్రయత్నాలు గురుగారు, వివాహ ప్రయత్నాలు అటు వధువులైనా సరే అటు వరుడైనా సరే, అంటే అబ్బాయి తరపున వాళ్ళు ప్రయత్నం చేసినా అమ్మాయి వాళ్ళ తరపున ప్రయత్నం చేసినా ఈ మాసంలో ప్రయత్నం చేసుకోవచ్చు. వీళ్ళు కుంభరాశి వాళ్ళు ఈ మాసంలో అనుకూలమైనటువంటి వాతావరణం, అంటే వివాహ సంబంధాలు చక్కగా కుదరడానికి మంచి అనుకూలం ఉంది కాబట్టి ఈ మాసంలో తిరుగులేదు. వివాహ ప్రయత్నాలు చేసినట్టయితే వెంటనే కూడా వాళ్లకు సంబంధాలు ఖాయమయ్యే అవకాశం ఉంది. లేదా ఈ నెలలో ప్రయత్నం చేయడం వల్ల కొంచెం ఆలస్యం వెనక ముందు అయినా కూడా వివాహం అయితే తప్పదు, జరిగే తీరుతుంది. ఈ మాసంలో ప్రయత్నం చేయడం వల్ల తొందరగా వివాహం అయ్యే అవకాశము ఉంది. మంచి సంబంధాలు కూడా కుదిరే అవకాశము కూడా ఉంది. అలాగే సంతానానికి సంబంధించి గురుగారు, సంతాన విషయంలో కూడాను ఈ రాశి వారికి పర్వాలేదు. సంతాన విషయంలో కొంత అందరికీ కాదు కానీ ఎక్కువ శాతం సంతాన అనుకూలత అయితే ఉంది. కొంతమందికి సంతాన విషయంలో కొంచెం నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. సంతాన విషయంలో
ఏదైనా అబార్షన్ జరగడం కానీ, లేదంటే పుట్టిన పిల్లలు గతించడం కానీ, ఇటువంటి కాస్త ఇబ్బందులు ఉన్నాయి. అది కూడా కొంతమందికి మాత్రమే. అలాగే అది వాళ్ళ తలరాతను బట్టి వాళ్ళు చూసుకొని దానికి సంబంధించినటువంటి ఏదైనా పరిహారం చేసుకున్నట్టు అయితే ఆ నష్టం జరగకుండా స్వల్పమైనటువంటి సమస్యతోటి బయటపడతారు. అలాగే గురుగారు, రాజకీయ కళారంగం వాళ్ళకి ఏ విధంగా ఉండదు? రాజకీయ నాయకులకు అయితే తిరుగులేదు ఈ మాసంలో. ఈ మాసంలో వాళ్ళు పట్టిందల్లా బంగారమే. వాళ్ళు రూపాయి పెట్టుబడి పెట్టి ₹1,00,00,000 లాభార్జన చేసే అంత. అదే చేపను పట్టాలంటే ఎర్రనెయ్యాలి. ఎందుకు ఎర్రనేస్తారంటే చేపను పట్టడానికి, పెద్ద గండి పట్టడానికి. ఎర్ర అనేది మామూలుగా మట్టిలో దొరుకుతుంది. ఆ ఎర్రను గాలానికి వేస్తే ఆ ఎర్రను తినడానికి చేప వస్తుంది. ఆ చేపను పట్టుకొని వీళ్ళు తినడం కానీ అమ్ముకోవడం కానీ జరుగుతుంది అన్నట్టుగా సామెత కింద వీళ్ళు చిన్న రూపాయి పెట్టుబడి పెట్టి కోట్లల్లో లాభాన్ని కూడా పొందే అవకాశం అయితే ఉంది రాజకీయాల్లో. అలాగే ఇంకా కూడా అనేక విషయాలలో కూడా రాజకీయ నాయకులకి సంతోషకరమైనటువంటి వాతావరణం, అలాగే శుభవార్తలు, అలాగే వీళ్ళు పెట్టేటువంటి పెట్టుబడుల్లో అధికమైనటువంటి లాభాలు, లేదంటే ఆ యొక్క కాంట్రాక్టుల విషయాల్లో కానీ అన్నీ కూడా వీళ్ళకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. లేదా ఎప్పటి నుంచో వీళ్ళని పట్టి పీడిస్తున్నటువంటి కుటుంబ కలహాలు కావచ్చు, లేదంటే భూ వివాదాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఏ విధమైనటువంటి కోర్టు వ్యవహారాలైనా కావచ్చు, ఈ నెలలో గట్టిగా ప్రయత్నం చేస్తే అవి కొట్టేసే అవకాశం కూడా ఉంది. గురుగారు, అలాగే కుంభరాశి వారికి పరిహారం తెలియజేయండి గురుగారు. మంచి విషయమే. అలాగే ఈ రాశి వారికి గృహయోగం ఉంది, వాహన యోగం ఉంది. చక్కగా అన్నింటా కూడా అనుకూలించేటువంటి మాసమే కాబట్టి సర్వ విధాలా కూడా కలిసి వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది. అయినప్పటికీ ఏలేనాడు శని జరుగుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఇప్పుడనే కాదు, ఈ మాసమనే కాదు, వీళ్ళు ఒక 18 వారాలు శనివారాలు, 18 శనివారాలు నువ్వులు పాలు రెండు కలిపి మామూలుగా గుడికి వెళ్తూ ఉంటారు కదా శనివారం. ఉదయం 6 నుంచి 7 లోపలైనా సరే, లేదా ఆ సమయం కుదరని పక్షాన 9 నుంచి 10:30 వరకైనా సరే, ఆ 1:30 గంట సమయం, ఈ 2 సమయాల్లో శనివారం రోజు పాలు ఒక పావు లీటర్ అయినా సరే, లేదంటే హాఫ్ లీటర్ అయినా సరే పాలు తీసుకొని ఒక రాగి చెంబులో కానీ, లేదా ఇత్తడి చెంబులో కానీ, లేదా వెండి చెంబులో అయినా సరే అందులో వేసుకొని పాలు ఒక 50 గ్రాములు కానీ 100 గ్రాములు కానీ నువ్వులు అందులో వేసి కలుపుకొని ఆ యొక్క పాల చెమ్ము తీసుకువెళ్ళి ఇంటి నుంచి శనేశ్వరునికి అక్కడ పాలు పట్టుకొని ముందుగా 9 ప్రదక్షిణలు చేయాలి. ఈ 9 ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం శన్య అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ కారయేతు శని ధ్యానం ప్రవక్షామి అని ఈ యొక్క శ్లోకాన్ని చెప్పుకుంటూ, లేదంటే ఓం రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నో శని ప్రచోదయాత్ అని ఈ మంత్రాన్నైనా మూల మంత్రాన్నైనా పఠించుకుంటూ ఆ 9 ప్రదక్షిణలు పూర్తిగా అయిన తర్వాత ఈ పాలు తీసుకొని, నువ్వులు పాలు తీసుకొని అభిషేకం చేసుకోవాలి. స్వయంగా వాళ్ళే చేసుకోవచ్చు. అలా చేసుకొని ఆ తర్వాత కాళ్ళు కడుక్కొని ఆ చెమ్మును శుభ్రం చేసుకొని గుడిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మూల విరాట్ ఎవరైనా సరే ఆయన దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆమెన వెళ్ళాలి. వెళితే వీళ్ళకు మొత్తం మీద అంటే ఇప్పుడే కాకుండా ఈ మాసమే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. చాలా సంతోషం, చాలా సంతోషం గురుగారు. కుంభరాశికి సంబంధించి జూన్ మాసంలో ఏ విధంగా ఉండాలో చెప్పి అలాగే పరిహారం కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.